క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినటువంటి యొక్క పఠనాలన్నీ కూడా మనకు బోధిస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఆనందము, సంతోషము. ఆనంద గడియలు, సంతోష గడియలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వాటి కోసం మనందరము కూడా ఎదురు చూడాలి, సిద్ధపడాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనములో మనం చూసినట్లయితే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం, ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ఎవరి యందు మనము ఆనందించాలి? ప్రభుని యందు ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ కూడా మరలా మీకు చెబుతూ ఉన్నానని పౌలు గారు ఫిలిప్పీలను ఉద్దేశించి రాసినటువంటి ఆ మాటలు ఈరోజు మనకి కూడా వర్తిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉండవచ్చు, చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉండవచ్చు, కానీ అవన్నీ కూడా తాత్కాలికము అన్నట్లుగా మన యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎవరి యందు మనము ఆనందించాలంటే ప్రభువు యందు మాత్రమే నిజమైనటువంటి సంతోషము, ఆనందం అనేది దొరుకుతుంది అని ఆనాడే పునీత పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం వినటువంటి ఈ యొక్క మొదటి పఠనమును ఒకసారి మనందరము కూడా ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదవండి. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజి పూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక, అది లెబనోను వలె వైభవముగా అలరారును, కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగును, ఎల్లరును ప్రభువు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే బాబిలోనియా దేశములో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాబిలోనియా దేశంలో మనందరికీ తెలుసు, వారు చెరలో ఉన్నారు. బానిసత్వ జీవితంలో బాధలు, శ్రమలు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో యెషయా ప్రవక్త వారి మధ్యకు వెళ్ళి ప్రభు యొక్క సందేశాన్ని, ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఆశను, ఆ యొక్క వాగ్దానాన్ని ఇజ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఈ రోజు మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఎడారిని ఏ విధంగా మార్చబోతున్నాడు? పూల తోటగా మార్చబోతున్నాడు. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు ఎడారిని పూల తోటగా మార్చబోతున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారి దేనికి సూచకము అంటే బానిసత్వపు జీవితంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితాలకు సూచకముగా ఉన్నది ఈ ఎడారి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎడారి అనుభవాలు అనేకం వస్తూ ఉంటాయి, అవునా కదా? ఎడారి అనుభవాలు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఒంటరితనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అలా కూడా మనము ఎడారి జీవితాన్ని జీవిస్తున్నామని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి కావలసినటువంటిది ఏమిటి? 1 కిలో బంగారమా లేదా 1 కోటి రూపాయల? కాదు, భరోసా. నిరుత్సాహంలో ఉన్న మనకు ఉత్సాహాన్ని ఇచ్చే మాటలు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రవక్త
యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలతో నిరుత్సాహంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, బానిసత్వపు జీవితంలో మ్రగ్గిపోతూ ఉన్నారు. అటువంటి వారిలో ప్రవక్త ఒక ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటల ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదిగో మిమ్మల్ని దేవుడు ఆనందంతో నడిపించబోతూ ఉన్నాడు, సంతోషంతో నడిపించబోతూ ఉన్నాడు. మీకు సంతోష గడియలు రాబోతూ ఉన్నాయి, మీరు భయపడాల్సిన అవసరము లేదు అని యెషయా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకి దీర్ఘకాలముగా ఒక వ్యక్తి జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకోండి. అనేక కష్టాలు పడుతూ, అనేక బాధలు అనుభవిస్తూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ సడన్ గా ఆ వ్యక్తికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి. ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆనందానికి అద్దులు అవధులు అనేవి ఉండవు, అవునా కదా? దీర్ఘకాలంగా అంటే ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకంత అనిపించదు కానీ ఆ సంతోషం. కానీ గత కొంతకాలముగా, ఎక్కువ కాలముగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఒక ఉద్యోగాన్ని సమకూరిస్తే ఆ వ్యక్తి ఆనందానికి హద్దులు అవధులు అనేవి ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని ఇజ్రాయెల్ ప్రజలు కూడా పొందబోతున్నారని యెషయా ప్రవక్త వారికి బోధిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరందరూ కూడా ఆశను కోల్పోయి జీవించవద్దు. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు మీ పక్షాన పోరాడతాడు, మీ పక్షాన నిలబడతాడు, మీతో నడుస్తాడు, మీ వెన్నంటే ఉంటాడు అన్నటువంటి యొక్క విషయాలను యెషయా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలతో చక్కగా బోధిస్తూ వారిలో ఉత్సాహాన్ని, వారిలో ఆశను చిగురించేలా చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మన జీవితంలో కూడా మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభు మనతో ఖచ్చితంగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మన ముందుండి మనల్ని ఆదరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలు, బాధలు, శ్రమలు అవి శాశ్వతం కాదు, తాత్కాలికంగానే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలి అంటే, మన యొక్క ఎడారిగా మారినటువంటి మన యొక్క జీవితాలను పూల తోటగా మార్చుకోవాలంటే ఆ ప్రభు మీద ఆధారపడి జీవించాలి, ఆ ప్రభు యొక్క వాక్యానుసారముగా జీవించాలి, ఆ ప్రభువును అంటిపెట్టుకొని జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాసెస్ లో మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని జీవిస్తూ ఉంటామో శ్రమలు, బాధలు ఖచ్చితంగా వస్తాయి. కానీ వాటిని కూడా మనము అధిగమించి మనం ఎప్పుడైతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళుతూ ఉంటామో ప్రభువు నిత్య ఆనందమును మనకిస్తాడు. ఆ ఆనందానికి అద్దులు అవధులు ఉండవు, ఒక లిమిట్ అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆనందము, సంతోషము కోసం మనందరం కూడా ప్రాకులాడాలి. కానీ ఈ లోకం ఇచ్చినటువంటి ఆనందము, సంతోషం కోసం అయితే కాదు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు ఈ యొక్క పట్టణం మనకి గుర్తు చేస్తూ ఉన్నది. ఎందుకంటే మనము ఆశను ఎప్పుడైతే కోల్పోతామో జీవితం మీద విరక్తి అనేది వస్తూ ఉంటుంది. ఆశ లేని వారిని అడగండి జీవితం ఏ విధంగా ఉంటుందో. మనము ఈరోజు ఎంత ఆనందంగా, సంతోషంగా ఎదుగుతూ ఉన్నామంటే, జీవిస్తూ ఉన్నామంటే మనలో ఒక ఆశ అనేది ఉన్నది. ఏమిటి ఆ ఆశ? 1 కిలో బంగారం సంపాదించాలి, లేదంటే 1 కోటి రూపాయలు సంపాదించాలి, లేదంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, లేదా అధికారాన్ని సంపాదించుకోవాలి. ఇవే ఆశలు? ఇవి కాదు. ఏమిటి మనలో ఉండాల్సినటువంటి ఆశ? నిత్య జీవాన్ని పొందాలి, పరలోకములో ఏదో ఒక రోజు ప్రవేశించాలి, దేవుని సాన్నిధ్యంలో చేరుకోవాలి అనేటువంటి ఆశ మనల్ని ముందుకు నడిపిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎడారిని పూల తోటగా మార్చే శక్తి ఉన్నది. ఎప్పుడు అంటే మనము ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనే మనకు భరోసా అని విశ్వసించినప్పుడు అది సాధ్యమవుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు యావే దేవుని నమ్మారు. కొన్నిసార్లు అవిశ్వాసాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా చాలా సందర్భాలు వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించారు. దేవుడు వారిని హేరాళముగా
దీవించాడు, బలపరిచాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు నేను కూడా మన జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి ఆ ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమతిని, నిత్య జీవం వైపు మనం అడుగులు వేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవది, బలహీనలను దేవుడు ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా 3వ వచనం 4వ వచనం ఒకసారి చదవండి. దుర్బల హస్తములను బలపరుపుడు, గడగడ వణుకు మోకాళ్ళను సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడుకుడు. శత్రువులను ప్రతీకారము చేయుటకును, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. నిరుత్సాహము చెందిన వారితో పలుకుడు అంటే ఎవరు ఇక్కడ నిరుత్సాహం పొందుతూ ఉన్నది? ఇజ్రాయేలు ప్రజలు. ఎందుకంటే వారు బాబిలోనియా దేశంలో బలహీనులు, బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. బానిసలు బలవంతులు అవ్వగలరా? అవలేరు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాల బట్టి వారు నిరుత్సాహంలో ఉన్న వారికి మీరు ధైర్యాన్ని చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యం తెచ్చుకునుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకును, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభువులో నెరవేరినవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ధైర్యం తెచ్చుకునుడు, భయపడకుడు. శత్రువులు ప్రతీకారము చేయుటకును, విరోధులను శిక్షించి మేము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు. మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో పలుకుడు అని ఎంత ఎంత ఉత్సాహాన్నిచ్చే మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత భరోసాని ప్రభు వారికి ఇస్తున్నాడు మనం గుర్తించాలి. ఇక్కడ మన జీవితాల్లో కూడా మనము కూడా బలహీనులుగా ఉంటూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కొన్నిసార్లు మనం భయాందోళనకు గురి అవుతూ ఉంటాం. భవిష్యత్తు గురించి ఆలోచన చేసి చాలా మంది భయపడుతూ ఉంటారు, భయాందోళనకు గురి అవుతూ ఉంటారు, నిరాశలకు గురి అవుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు ఇచ్చే పలికినటువంటి ఈ మాటలు మనల్ని ధైర్యంతో నింపుతున్నాయి. ఈ రోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శత్రువులు ఏముంటాయి? కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము. ఇవి మనలో శత్రువులుగా పనిచేస్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవటానికి ఆ దేవత దేవుడు మన ముందుకు రాబోతూ ఉన్నాడు, మనకి బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. వాటిని ఎదుర్కోవాలంటే అంత సులభమైనటువంటి పని కాదు. గర్వాన్ని లేదా అహంకారము లేదా ద్వేషము, కోపము, స్వార్థము, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి శత్రువులు. అనునిత్యం కూడా మనం పోరాడుతూ ఉన్నాం, కానీ గెలవలేకపోతూ ఉన్నాం. అవునా కదా? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోనియా ప్రజలతో గెలవలేకపోయారు, కానీ దేవుని శక్తితో, దేవుని యొక్క సపోర్టుతో వారు గెలిచారు. అదే విధముగా ఈరోజు మనం ఎదుర్కొన్నటువంటి ఆ విధంగా యుద్ధాలు చేయకపోవచ్చు మనము, కానీ మన హృదయంలో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా, గర్వము, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, స్వార్థము, వీటితో అన్నిత్యము కూడా మనము పోరాడుతూ ఉన్నాం. వి డోంట్ వాంట్, మనకి వద్దనుకుంటాము ఈ విషయాలని, ఈ శత్రువుల్ని, కానీ అనుకోకుండా మనలో వస్తూనే ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం వీటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి ఎంతో అవసరము. ఆయన కృప లేనిది మనము వీటిని ఎదుర్కోలేము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు మనకి గొప్ప భరోసానిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ శత్రువులను ఓడించడానికి నేను వచ్చుచున్నాను. నీ హృదయములు తెరిచి ఆ ప్రభువుని ఆహ్వానించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఎప్పుడు సిద్ధముగా ఉన్నావంటే నీ యొక్క పాపపు బుద్ధిని స్వస్థ చెప్పి విడిచిపెట్టి నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధముగా మార్చుకున్నప్పుడు నీవు సిద్ధముగా ఉన్నావని అర్థము ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ గడియలో వచ్చునో తెలియదు. కాబట్టి మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. ఆ శత్రువుల్ని తీసివేసి
ఆ చెడు గుణాలను, లక్షణాలను తీసివేసి పరిశుద్ధ హృదయంతో మనం ప్రభు రాక కోసము ఎదురు చూడాలి. ఆ విధంగా ఎదురు చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక మన యొక్క హృదయాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు, మనతో ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అనారోగ్యము, కుటుంబ సమస్యలతో కృంగిపోయిన వ్యక్తి ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాలి? దేవుని మీద, దేవుని యొక్క వాక్యాన్ని మీద. ఎందుకంటే ఆ ప్రభువు అనేక అద్భుత కార్యాలు చేసి చూపించాడు. తను ఎన్నుకున్నటువంటి ప్రజలను ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టలేదు. ప్రజలు అనేక మార్లు తమ యొక్క అవిశ్వాసాన్ని చూపించారు, కానీ ప్రభువు మాత్రము ఎప్పుడు వారిని అంటిపెట్టుకొని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరము కూడా భయాందోళనకు గురి అయినప్పుడు, అవిశ్వాసంలో పడినప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రభు ఎంతో అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. ఎంత గొప్ప వాగ్దానము, ఎంత గొప్ప హామీ ప్రియ దేవుని బిడ్డలారా. చాలా సందర్భాల్లో చాలా మంది ఫాదర్ గారండి, మేము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాము, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నాము అని మా కోసం ప్రార్థన చేయండి అని వస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభు ఈరోజు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంతో ఉండండి. ఇదిగో నేను త్వరలోనే మీ యొక్క హృదయంలో జన్మించబోతున్నాను, మీ మధ్యలోకి రాబోతూ ఉన్నానని ప్రభు చక్కటి వాగ్దానాన్ని ఈ రోజు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనులమైనటువంటి మనందరినీ కూడా బలపరిచి దేవుడు మనకి గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని ఖచ్చితంగా బలపరుస్తాడు. మన వాగ్దానాల్లో తేడా ఉండొచ్చేమో కానీ దేవుని యొక్క వాగ్దానాల్లో ఎటువంటి తేడా ఉండదు. ఆయన అన్నది ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఇక మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ ఆనందం, సంతోషాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. శాశ్వతమైనటువంటి సంతోషాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. 10వ వచనం ఒకసారి చదవండి. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వద్దురు, ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకొందురు. వారు సంతోషముతోను ప్రమోదముతోను వత్తురు, వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవను. ఇంకొక గొప్పటి వాగ్దానం ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఎలా తిరిగి వస్తారు వారు? ఆయన రక్షణ అంటే ఎవరైతే బానిసత్వపు జీవితాన్ని విడిచిపెట్టి వస్తారో వారు తిరిగి ఏ విధంగా ఇంటికి తిరిగి వస్తారో ఉల్లాసముతో పాటలు పాడుచు తిరిగి వస్తారు. మనం కూడా ఈ గత 3 రోజుల నుండి ప్రతి వీధిలో ఉల్లాసంతో, సంతోషంతో గంతులు వేస్తూ క్యారల్స్ లో పాల్గొంటూ ఉన్నారు మన విచారణ యువకులు, చిన్న బిడ్డలందరూ కూడా. ఉల్లాసం ఎందుకు? ప్రభువు వస్తూ ఉన్నాడు, ప్రభు మన మధ్యలో జన్మించబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క రాకడు అనుభవించబోతున్నాం. కాబట్టి ఎలా ఉండాలి? దీనతతో వెళ్ళాలా? ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆనందంతో గంతులు వేసుకుంటూ ఆ ప్రభు యొక్క రాకడను మన యొక్క యువకులు, చిన్నారి బిడ్డలు అందరూ కూడా సంతోషంతో గత 3 రోజుల నుండి ప్రతి వీధిలో కూడా మరి వారు ప్రకటిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలానే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇంటికి ఏ విధంగా వస్తారంటే ఉల్లాసంతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకొందురు. వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క స్థలము ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమునకు మరలా తిరిగి వత్తురు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము రక్షించబడ్డాము అని ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలను, చెడు అలవాటులను విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు వైపు మనం అడుగులు వేస్తామో అప్పుడు మనం నిజముగా రక్షించబడిన వారము అవుతాము. అప్పుడు మనము కూడా నిజమైనటువంటి సంతోషంతో, ఆనందంతో గంతులు వేయవచ్చు, ఉల్లాసంతో పాటలు పాడవచ్చు, మహానందముతో జీవించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. నిజమైనటువంటి సంతోషము, ఆనందము ఎప్పుడు వస్తుందంటే మద్యం సేవించినప్పుడు,
లేదా అక్రమంగా డబ్బును సంపాదించినప్పుడు రాదు ప్రియ దేవుని బిడ్డలారా, అది తాత్కాలికము మాత్రమే. కానీ నిజమైనటువంటి ఆ యొక్క రక్షణ సంతోషము ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి మనము విశ్వసించినప్పుడు, దేవుని అంటిపెట్టుకుని జీవించినప్పుడు, దేవుని యొక్క సత్యాన్ని గుర్తించి ఆ సత్యము ప్రకారము జీవించినప్పుడే మనకి ఆ నిజమైనటువంటి సంతోషము, ఆనందము వస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ మరొకసారి గుర్తు చేసుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం, ప్రభువునందు మీరు ఆనందించుడి. మరలా నేను మీకు చెబుతూ ఉన్నాను, ప్రభువునందు మాత్రమే ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు మాత్రమే ఆనందించాలి గాని మద్యం పట్ల, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు పట్ల కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అవి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి క్రైస్తవులైన మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యేసు క్రీస్తులోనే సంపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషము ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మిగతా వాటన్నిటికీ కూడా మనము దూరముగా ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎడారిగా ఉన్నటువంటి ఈ ఎడారిని పూల తోటగా మారుస్తాడు. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనం వంటి మనల్ని అందరినీ కూడా బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ఇక మూడవది, రక్షణ అనేటువంటిది నిజమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.